సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో ధీమా ఎలాగుంది మీకు? అంటే మీ పార్టీ కానీ, కూటమి కానీ, బీజేపీ కానీ, జిల్లాలో ఎలాగుంది? జిల్లా మొత్తం మీద తీసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ ఈ కర్నూలులో మనం ఒక ఆదోని అసెంబ్లీ సీట్ తీసుకోవడం జరిగింది. అలయన్స్ లో భాగంగా చాలా చక్కగా అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ కూటమి అభ్యర్థులు అందరూ కూడా కలిసి పనిచేయడం జరిగింది. ఖచ్చితంగా ఆదోని అసెంబ్లీ విజయం సాధిస్తామని నా నమ్మకం ఉంది. అదేవిధంగా కూటమి కూడా అన్ని ప్రాంతాల్లో కూడా బాగానే కోఆర్డినేషన్ జరిగింది. ప్రజలు కూడా రాబో రోజుల అభివృద్ధి కోసం మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి వ్యతిరేకంగా ఈ యొక్క ఓటు జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఎంపీగా పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎలాగుంది బీజేపీ? రాష్ట్రం మొత్తం మీద కూడా 10 అసెంబ్లీలు 6 పార్లమెంట్లు మేము పోటీ చేస్తున్నాం. అన్ని దగ్గర కూడా చక్కగా ప్రచారం చేయడం జరిగింది. స్టార్ క్యాంపెయిన్ కూడా చాలా చక్కగా జరిగింది. ఏదైతే మాకు కేటాయించినటువంటి 10 అసెంబ్లీలో కూడా అభ్యర్థులు కూడా బలమైన అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. మరియు పార్లమెంట్కి సంబంధించి కూడా చాలా సెలెక్టెడ్ గా అభ్యర్థులు దించి ఖచ్చితంగా విజయం దిశగా ఈ 10 అసెంబ్లీలు 6 పార్లమెంట్ గెలుస్తున్న విశ్వాసం మాకు. మీకు బీజేపీకి అనుకూలంగా ఎక్కడెక్కడ ఉంది అనుకుంటున్నా? ముఖ్యంగా అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆధునికి సంబంధించినటువంటి అసెంబ్లీ మరియు సత్యన్న గారు పోటీ చేశారు, పక్కన ధర్మవరం కానీ. తర్వాత అట్లే మనం ముందు తీసుకున్నట్లయితే విజయవాడ, తర్వాత ఇక్కడ మనం ఎక్కడెక్కడైతే ఈ బెల్ట్ లో ఉన్నామో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. పార్టీకి తక్కువ సీట్లు వచ్చిన కార్యకర్తలు గణమంతా కూడా అక్కడ ఉండి చాలా మంది బయట నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఫుల్ టైం గా పనిచేసి గెలుపు దిశగా మనం వెళ్తున్నాం. జిల్లా విషయానికి వస్తే ఆదోనికి ముఖ్యమైన నేతలు వచ్చారు బీజేపీ తరఫున. ఎలా ఉంది ఆదోని? వాస్తవంగా రాయలసీమ మొత్తం మీద కూడా మనం చూసుకున్నట్లయితే ఆదోని మీదనే ప్రత్యేక దృష్టి కేంద్ర పార్టీ కూడా పెట్టిన సందర్భంలో మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చారు. మన రోడ్ షో చూసినట్లయితే వేల మంది జనం వచ్చి ఎంత భయంకరమైన ఎండలు కూడా ప్రజలు వచ్చి ఆ యొక్క బ్రహ్మరథం బట్టి ఆ యొక్క రోడ్ షోని జయప్రదం చేయడం జరిగింది. అదేవిధంగా మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ఇది 2వ సారి ఆదోనికి రావడం. ఇంతకుముందు ఆయన హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఒకసారి ఆదోనికి వచ్చినప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టినప్పుడు కూడా అప్పుడు వాళ్ళు పాల్గొన్నటువంటి అనుభవం ఆదోనిలో ఉంది. అది కూడా బాగా సక్సెస్ చేశారు. మొన్న వచ్చినప్పుడు కూడా బహిరంగ సభ ఏ పార్టీ కూడా ఇంతవరకు అటువంటి బహిరంగ సభ ఆదోనిలో నిర్వహించలేదు. ఆదోని మున్సిపల్ చరిత్రలో మొదటిసారి ఆ యొక్క గ్రౌండ్ కూడా నిండిపోయి ప్రజలు బయట కూడా వెయిట్ చేయడం జరిగింది. నడ్డా గారికి ఉన్నటువంటి పార్టీకి ఉన్నటువంటి యొక్క ఫాలోయింగ్ మనకు తెలియజేస్తుంది. ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా కానీ పార్టీ బలోపేతానికి మీరు ఎలా కృషి చేస్తారు? మేము ఖచ్చితంగా కేంద్రంలో అయితే చెప్పే పనులు 400 పార్ అంటే నినాదంతో మనం వెళ్తున్నాం. ఖచ్చితంగా కేంద్రంలో 3వసారి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం మేము ఫామ్ చేస్తాం. ఇక రాష్ట్రం వరకు వస్తే కూటమి సంబంధించిన ఏదైతే జనసేన, బీజేపీ, టీడీపీ సంబంధించిన కూటమి ఖచ్చితంగా అధికారంలో వస్తుందని విశ్వసిస్తూ, ఇక జిల్లా వరకు వస్తే మా కేటాయించిన ఏకైక స్థానం ఏదైతే ఆదోని ఉందో మంచి మెజారిటీతో గెలుస్తామని విశ్వాసం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మిగతా 6 అసెంబ్లీలో కూడా కూటమి అభ్యర్థి గెలుస్తారని విశ్వాసం మాకు. జిల్లాలో పార్టీ క్యాడర్ ఎలా కలుపుకోబోతున్నారు? పార్టీ క్యాడర్ ఎన్నికల ఫలితాల తర్వాత వాళ్ళని ఎలా బలోపేతం చేస్తారు? మనం ఆలోచించాలి. 175 అసెంబ్లీలు గాను 10 అసెంబ్లీలు మాత్రం ఆ కూటమి అభ్యర్థులు మాకు కేటాయించిన సందర్భంలో అందులో ఒకటి కర్నూలు జిల్లాకి, అందులో ఆదోనికి రావడం మనందరం కూడా ఇక్కడ ఉంటే పార్టీ క్యాడర్ గట్టిగా పనిచేస్తా ఉంది. పార్టీ క్యాడర్ బలంగా ఉందన్న విశ్వాసంతో ఈ యొక్క స్థానాన్ని పార్టీ కేటాయించింది. అదేవిధంగా ఎన్నికల తర్వాత కూడా ఈ క్యాడర్ అన్ని అసెంబ్లీల్లో కూడా చక్కగా క్యాడర్ ని పెంచేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. తప్ప జిల్లా అధ్యక్షుడికి కొంచెం దూరం పెట్టారు పార్టీ, మరి జిల్లా అధ్యక్షుడిని దూరం పెడితే పార్టీ క్యాడర్ కూడా దూరం అవుతుంది అని అంటున్నారు. దీని మీద ఏమంటారు? అవి మబ్బులు మాత్రమే. మబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి. వాటికి ఎటువంటి ఏం సంబంధం లేదు. పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో పార్టీ చెప్పినట్లు పని చేయడం అలవాటు. ఇవన్నీ మధ్య మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. జిల్లా అధ్యక్షుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా పనిచేస్తున్నారంటారా? 100%. ఎన్నికల కోసం కొన్ని నియమాల కోసం పార్టీ కొన్ని గైడెన్స్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళా రిజల్ట్ తర్వాత ఏదే విధంగా మన కార్యక్రమం కొనసాగుతాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. జిల్లాలో బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరేం చెప్తారు? అందరు కూడా ఒకటే, నేను చెప్పేటటువంటి ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. అందరు చాలా చక్కగా పనిచేశారు. నా తరపున అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము అభ్యర్థి ఉన్న దగ్గర లేని దగ్గర కూటమి అభ్యర్థి చాలా చక్కగా పనిచేశారు. వాళ్ళందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు.
ఇదేందో ఏదైతే సంఘటన పని ఉందో ఈ అయిపోయిన వెంటనే మళ్ళీ మనకు పార్టీ యథావిధంగా అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఎన్నికలే కాదు, ఎన్నికల తర్వాత కూడా మన పార్టీ కానీ నిరంతరం ఉంటుంది కాబట్టి దాంట్లో అందరూ కూడా కార్యకర్తలు తమ యొక్క శక్తి మేరకు పనిచేసే పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.